శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. చాలా ఇవాళ ఒక అద్భుతమైనటువంటి సన్నివేశము. మహానటుడు, మహావిద్యా సంస్థకు ఛాన్సలర్ అంటే నేను తెలుగు భాష వాడిని కాబట్టి కులాధిపతి అనాలి. విద్యార్థిని, విద్యార్థి కుల అధిపతి. ఇది ఒక విద్యా సామ్రాజ్యము. నేను 20 ఏళ్ల క్రితము ఈ మోహన్ బాబు గారి పిలుపు మేరకు ఈ విద్యా సంస్థకు వచ్చాను. అయితే ఆనాడు విద్యాలయము, ఇప్పుడు విశ్వవిద్యాలయం. ఎంత అద్భుతం అంటే ఇవాళ నేను తిరిగి చూశాను. మొత్తం ప్రాంగణమంతా కూడా అద్భుత నిర్మాణం విధి ఉద్భూతం వైన జవమై. మోహన్ బాబు యొక్క ఊహాజనితము ఇంత అద్భుతమైనటువంటి విద్యా ప్రాంగణము. సద్భావన గలయడ, సద్భావనము. ఇక్కడ విద్యార్థులందరూ ప్రపంచంలో ఉన్నతోన్నతమైనటువంటి విశ్వవిద్యాలయాలతో పోటీ పడుతూ మన రాయలసీమకు రత్నముగా, గర్వకారణముగా వెంకటేశ్వర స్వామి చరణారవిందముల దగ్గర ఇంత విద్యా సామ్రాజ్యము ఏర్పడటము ఇదొక పెద్ద తపస్సు. ఒకసారి మోహన్ బాబు గారు చెప్తే విన్నా నేను. నాకు జీవితంలో ఇంతకన్నా గొప్ప పరమార్థం లేదు, నా జన్మ తరించింది అన్నారు. ఇవాళ చూసినప్పుడు నేను అనుకున్నా నిజంగా ఆయన జన్మ తరించింది అని. ఇంత గొప్ప నిర్మాణము, దాని నిర్వహణ దక్షత, శుచి, సాధన సంపత్తి, సాంకేతికంగా ఏమేమి ఎక్విప్మెంట్స్ సాధనాలు కావాలో అన్నీ సమగ్రంగా ఉండటము, అంత విద్యార్థుల యొక్క తపస్సుకు ఒక వేదికలాగా ఈ మహావిద్యాలయము ఏర్పడినది. ఆయన ఛాన్సలర్ అంటే కులాధిపతి. ఇక్కడ విద్యార్థిని, విద్యార్థులందరూ వయస్సు ఛాన్సలర్స్. అంత వయస్సులో ఉన్న ఛాన్సలర్స్ మీరందరూ. నేనేమో జస్ట్ వాయిస్ ఛాన్సలర్, జస్ట్ వాయిస్ మాత్రమే నేను. అలా మోహన్ బాబు గారి యొక్క విద్యా శ్రద్ధ, దక్షత, కష్టపడి ఒక మహానటుడుగా శిఖరమెక్కి తన వృత్తిలోనే కాక ఇంత విద్యా సామ్రాజ్యాన్ని సృష్టించి మీలాంటి ఒక వెలకట్టలేనటువంటి విద్యార్థిని, విద్యార్థి రత్నములను జాతికి అందిస్తున్నటువంటి ఒక గొప్ప మోహన్ బాబు గారిని నేను ఆశీర్వదిస్తున్నాను. ఆయన ఆయురారోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లుగాక, ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహముతో వర్ధిల్లుగాక. అలాగే ప్రో ఛాన్సలర్ విష్ణుబాబును కూడా నేను ఆశీర్వదిస్తున్నా. ఆయన ఈ నటన ప్రారంభించే సమయంలో మా అవధాన పీఠానికి వచ్చారు మొట్టమొదట. తర్వాత అంచెలంచెలుగా ఆయన ఇవాళ కన్నప్ప అంటే ఇతడు కన్నప్ప కన్నప్పగించినాడు అని 20 ఏళ్ల క్రితం ఒక పద్యం చెప్పాను నేను. అటువంటి కన్నప్ప ఆ సినిమాను తీసి ఆ చిత్రాన్ని ఇవాళ పాట ఎంత అద్భుతంగా ఉంది అందులో ఉన్నటువంటి చిత్రము. దానికి ప్రభుదేవా గారు ఆ నృత్యీకరణ, అటువంటి నర్తకీకరణ ఆయన దర్శకత్వం వహించారు. మీరందరూ ఇంత సాధన సంపత్తి, వినయ సంపత్తి నాకు కలిగినటువంటి ఈ విశ్వవిద్యాలయములో చదవటము వల్ల మీరందరూ ధన్యులు అని ప్రకటిస్తూ ఉన్నాను. మరొకసారి మోహన్ బాబు గారికి నేను జన్మదిన శుభాకాంక్షలు, ఆశీర్వచనాలు, ఆయురారోగ్య సిద్ధిరస్తు అని నేను వారిని ఒక్కసారి వచ్చి సరస్వతి ప్రసాదాన్ని అందుకోవలసిందిగా నేను కోరుతున్నాను. డాక్టర్ ఎం మోహన్ బాబు గారు చాలా, ఆయన వాచికము ఎంత, ఒక నటరత్న ఎన్టీ రామారావు గారి తర్వాత అంత స్ఫుటమైన వాగ్వైఖరి కలిగినటువంటి గొప్ప నటుడు ఆయన. నేను విష్ణుబాబు గారిని కూడా ప్రసాదం అందుకోవలసిందిగా కోరుతున్నాను.
శివుడి పాదాలు పట్టుకున్న వాడికి ఎప్పుడూ దిగ్విజయమే కలుగుతుంది. ఇది నా జీవితానుభవము, ప్రతి వ్యక్తి యొక్క అనుభవము. కాళహస్తీశ్వర శతకము అద్భుతంగా ధూర్జటి మహాకవి ఒక మాట చెప్పాడు. కాళహస్తి వంటి క్షేత్రము లేదు ఇంకొకటి, అంత గొప్ప క్షేత్రము. ఇక్కడ వెంకటాచలము పక్కనే కాళహస్తీశ్వర వాయులింగము. అది అంటే ప్రతి మానవుని యొక్క హృదయము ఒక వాయులింగము. ప్రతి మనిషి, ప్రతి ప్రాణి యొక్క హృదయము కూడా వాయులింగము. ఈ వాయువు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కదిలితేనే మన జీవనము ముందుకు సాగుతూ ఉంటుంది. అలా ఒక మాట చెప్పాడు, ఏమైనా జరుగుతుందయ్యా ఈ ప్రపంచంలో, శివ శివ శివ. ఒక్కసారి పిల్లలే కానీ మీరందరూ అద్భుతమైన వ్యక్తులు, ఒక్కసారి శివ అనండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. పవి పుష్పంబగు అగ్ని మంచగు. పవి అంటే వజ్రాయుధము. వజ్రాయుధము పువ్వులాగా మారిపోతుందట. అగ్ని మంచగు, అగ్ని మంచులాగా మారిపోతుందట. ఇప్పుడు అదే కదా మంచు మోహన్ బాబు గారు, మంచు విష్ణుబాబు ఇంత అద్భుతంగా శివుని యొక్క పాదాలు పట్టుకున్నారు. పవి పుష్పంబగు అగ్ని మంచగు అకూపారంబు భూమి స్థలంబవు. అకూపారం అంటే మహాసముద్రము. మహాసముద్రము మీద నేల మీద నడిచినట్లుగా నడిచి వెళ్ళగలరట శివానుగ్రహం ఉంటే. ఇవాళ సునీత విలియమ్స్ దిగిరాలేదా? శివానుగ్రహముతోనే ప్రపంచమంతా జయించి నభోమండలమును జయించి వచ్చిందామె. అకూపారంబు భూమి స్థలంబవు శత్రుండు అతి మిత్రుడవు. శత్రువు మిత్రుడైపోతాడట. విషము దివ్యాహారమవు. శివుడికి విషమే దివ్యమైన ఆహారము. అవలీలగా మింగాడట శివుడు. విషము దివ్యాహారమవు అవనీ మండలి ఎన్నగా శివ శివేత్యాభాషణోల్లాసికిన్. ఎవరు శివ శివ అంటారో అటువంటి వాళ్ళకి ఇటువంటి అనుగ్రహం కలుగుతుంది అన్నాడు. శివ నీ నామము సర్వవశ్యకరమవు శ్రీకాళహస్తీశ్వర. నా 21 వయస్సులో నేను ఈ కాళహస్తీశ్వర శతకానికి వ్యాఖ్యానం వ్రాసాను. 21 సంవత్సరం అంటే నా వయస్సు. నేను ఇక్కడే తిరుపతిలోనే చదువుకున్నాను. ఇక్కడ ప్రాచ్య కళాశాల, ఓరియంటల్ కళాశాలలో చదువుకున్నాను. వారాలంటే తెలీదు. మీరందరూ చాలా అదృష్టవంతులు. మోహన్ బాబు లాంటి మహానుభావుడు ఉన్నాడు కాబట్టి మంచి ఇవాళ అన్నాల ఏర్పాటు చూశాను. గొప్ప గొప్ప యంత్రాలు తెప్పించి మనిషి చెయ్యి తాకకుండా శుచిగా మీకు అన్నం వండి పెడుతున్నాడు మహానుభావుడు. నాకు ఆ రోజుల్లో ఇంటింటికి తిరిగి వారాలు చేసుకుని అన్నం తిన్నాను నేను. అలా చదువుకున్నాను నేను. కానీ మీ యోగం ఎంత గొప్పదో చూడండి. అలా మీకు సిద్ధాన్నము చేసి పెట్టేవాడు దొరికాడు. ఇటువంటి ఒక విశ్వవిద్యాలయము దొరికింది. ప్రపంచములో పేరెన్నిక గల విద్యాలయాలతో పోటీ పడుతున్న విశ్వవిద్యాలయములో మీరందరూ చదువుకుంటున్నారంటే ఎంత అదృష్టవంతులు, పుణ్యాత్ములు మీరందరూ కూడా. అలా శివానుగ్రహం చాలా గొప్పది. నా 14 ఏళ్ల వయస్సులో నేను శివతాండవం రాశాను. నా వయస్సు 14. పదాలకు అర్థం కూడా తెలియదు. ఒక్క 2 నిమిషాలు అది నేను చదివి వినిపిస్తాను మీకు. ప్రమథులందరు పాడ ఫణిగణంబులు నాడ పార్వతీ ప్రముఖులు పరగి సయ్యని చూడ కాల్గజ్జ సవరించనన్నాత్రియంబకుడు కీల్గంటు విదలించే మిన్నుల్ గ్రక్కదల డమరుకము ఝళిపించే ఢం ఢమ్మననిపించే అమర సంఘముతోడనంతటా క్రిక్కిరిసే డమరుకము ఝళిపించే ఢం ఢమ్మననిపించే ఐవున్నురుల్ రుక్కులంతటా వినిపించే క్షీరాబ్ధిలో తేలు కీలానుగామి అయి ఫాలాక్షునేత్రము ప్రజ్వలించే జయ జయ మహాదేవ సౌధీకృతగ్రావ సతత నృత్య విరావ సత్యభావ పార్వతీ ప్రణయాంకవాసీ జయ హో ప్రథిత రక్తఛటాకేసీ జయ హో కాళకాలం వ్యాళమాల జయ కంకాళ పూర్ణిత భస్మహేలా జయ హో జయ హో జయ హో జయ హో జయ జయ విజయ హో అంచు ప్రమథావళుల్ అంచలంచలతోడ మించిపోయిరి జయ జయ ధ్వానాలజాడ స్తోత్ర పాఠమే చాలు చూపించు సరి ప్రజ్ఞ అన్నట్లు నగ కన్య అలవ
విరవోక నవ్వు వింది నవ్వు ఆంతర్యము రవ్వలో పసిగట్టె మువ్వలంఝలిపించె దివ్యరవళులడించే జగతి భారము మోయు స్తంభాల వలె నుండు కాళ్ళు కదలినయంత కంపించ జగతి అక్షమాలావళులు చక్షుశ్రవాళులు అంటే పాములు చక్షుశ్రవములు అక్షమాలావళులు చక్షుశ్రవాళులు సంసక్తమై రెండు విక్షిప్తమైపోయే తత్పతన భీతి చే ఉత్ప్లవించను మూషికము ఎగిరిపడి కరిముఖుండే కదంతుండయ్యే ఒక పాదనాదమ్ము ధమ్మటంచు దుడంగే ఒక పాదనాదమ్ము ఘల్లుమని పొంగే అది కాల భైరవుని అసుర మర్దన పాదమది పార్వతీరమణి మృదుల పేసల పదము. ఇట్లా అర్ధనారీశ్వర తత్వము పరమాద్భుతంగా పాదములు పాడుకొను వేదములు పాదుకొను పర్వతములేమో పాదములు పాడుకొను వేదములు పాదుకొను పర్వతములేమో ఆదెసలనాదుకొను హస్తములు శస్తములు ఆది కలశాంబు నిధులేమో ఊదుకొను నెన్నురము ఉండు ఉమకాపురము ఉత్తముల గోపురము దేవా కాదనవు లేదనవు కాంచన మహాధనువు కాదనవులే నిన్ను అడగాలి కానీ వరం ఎవడైనా కాదనవు లేదనవు కాంచన మహాధనువు కాంచగలదే తనువు దేవా నిన్ను కాంచగలదే తనువు దేవా. అటువంటి అర్ధనారీష స్వరూపుడైనటువంటి పరమేశ్వరుడు నమశివాభ్యాం నవయౌవనాభ్యాం అన్నారు. యువతీ యువకులు మీరందరూ కూడా నేను వయస్సు ఛాన్సలర్ అని ఊరికే చమత్కారంగా అనలేదు, నిజంగా కూడా అన్నాను. శివానుగ్రహం ఎవరికి ఉంటుందో వాళ్ళు నిత్య యౌవనముతో తులతూగుతారు. వాళ్లకు వయస్సు తెలీదు, అనారోగ్యము రాదు. శివానుగ్రహం ఉంటే అంత పరిపూర్ణము. అటువంటి ఆ పార్వతీ పరమేశ్వరుల నవశివాభ్యాం నవయౌవనులైనటువంటి పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహముతో ప్రో ఛాన్సలర్ మన విష్ణుబాబు గారు అనంతమైన అఖండమైన విజయము ఆయనకు శివానుగ్రహముతో చేకూరాలని, డాక్టర్ మోహన్ బాబు గారికి అటువంటి ఆయురారోగ్య ఐశ్వర్యములు ప్రసాదించాలని, ఈ విద్యా సంస్థ మీ అందరి యొక్క కలయిక చేత సర్వ అభివృద్ధి కావాలని, మీ అందరి జీవితాలు గొప్పగా నిత్య యవ్వనముతో నిత్య విద్యా వైభవముతో విలసిల్లాలని మిమ్మల్ని అందరినీ మహాసరస్వతి కటాక్షముతో ఆశీర్వదిస్తూ జయోస్తు. ఈ ప్రాంగణంలో మహానుభావులు చాలామంది గొప్ప నటులు అందరూ వచ్చారు. వాళ్ళందరికీ కూడా నేను ఆశీర్వచనం తెలియజేస్తున్నాను. శర్మ గారు, ఇంకేదైనా ఒక్కటి మీ అద్భుతమైన కంఠంతో ఒక్క చిన్న ఉదాహరణ చెప్తాను. నేను వరంగల్లో శతావధానం చేయడానికి వెళ్ళాను 40 ఏళ్ల క్రితం. వెళితే కాళోజీ నారాయణరావు గారని మీరందరూ ఇప్పటి పిల్లలకు తెలియకపోవచ్చు, చాలా గొప్ప ప్రజా కవి ఆయన. ఆయన వచ్చి ఎవరయ్యా అవధాని అన్నారు. ఇప్పుడు కూడా ఇలాగే ఉన్నాను కానీ ఇంకా సన్నగా ఉండేవాడిని. ఇప్పుడు పిల్లల్లో ఎవరితో అయినా పోల్చుకోవచ్చు నేను. అలా ఉంటే నేనేనండి అన్నాను. ఏమయ్యా, తిరుపతి వెంకట కవులని 2 మహాకవులు వాళ్ళు అవధానం చేసేవాళ్ళు. నువ్వు పిల్లవాడివి ఒకడివి వచ్చావా తగుదునని అవధానం చేయడానికి, ఇంకెవరూ తోడు రాలేదా అన్నారు. గుండెల్లో రాయబడినట్లు అనిపించింది. ఎవరు తోడున్నారు నాకు? ఎవరిని తీసుకెళ్తాను? ఎవరు నాతో పాటు పద్యం చెబుతారు? తప్పు చేశానా అని భయపడిపోయాను. వణుకుతూ నేను వేదికెక్కాను. ఎక్కితే నాకు అమ్మవారి యొక్క ఆ మహాసరస్వతి యొక్క దయ నా మీద ఎంత గొప్పది అంటే, ఆ వణుకుతున్న శరీరములు చెమట పట్టిపోతూ ఉన్నది. ఒక వీణ నా గొంతులో దిగుతూ కనపడింది నాకు. ఇది నాకు అనుభవము, అమ్మవారి దయ. అలా వీణ అంటే అమ్మవారి వీణను కచ్చపి అంటారు, నారదుని వీణను మహతి అంటారు. విశ్వావసు అనే గంధర్వుని యొక్క వీణను ఇప్పుడు విశ్వావసునామ సంవత్సరం వస్తున్నది మనకు ఒక వారం రోజుల్లో. విశ్వావసు అనేటువంటి గంధర్వుడు ఆయన వీణనేమో బృహతి అన్నారు. ఇలా ఒక్కొక్క సరస్వతి వీణ కచ్చపి అన్నారు. అలాంటి కచ్చపి దర్శనమిచ్చింది నాకు ఆ వీణ. అది నా గొంతులో దిగుతూ కనపడింది. అప్పుడు ఒక ఆశువుగా ఒక పద్య మాలికను చెప్పాను.
అమ్మను నమ్ముకొంటిని అహమ్ము ఇహమ్మును మాని పూనికన్ అమ్మను నమ్ముకొంటిని అహమ్ము ఇహమ్మును మాని పూనికన్ అమ్మల గన్న ఎట్టి ముగురమ్మల మూల పుటమ్మనున్ సుగీతమ్ముల సత్కవిత్వముల ధారలుదారత ఉగ్గుపాలుగా గుమ్మని పోసినట్టి రసఘూర్ణ శివితీర్ణ సువర్ణవర్ణయౌ అమ్మను నమ్ముకొంటిని సమ్మిళదార్ద్రభావ వచసా మనసా శిరసా పదే పదే రమ్మని చేరబిల్చియు శిరమ్ము ఉరమ్మున చేర్చునట్టి మా అమ్మను నమ్ముకొంటిని అమ్మను అమ్మనంచు ఇమ్మహనీయ భారములనేనిక మోయగలేనటంచు కంఠమ్మున కచ్చపిన్ నిలిపి నా మృదు భాషల పల్లవించు వ్యాజమ్ముల సుస్వరావళిని శక్తము చేసిన ఎట్టిదైన మా అమ్మను నమ్ముకొంటిని అమ్మను అమ్మనంచు హృదయమ్మున పమ్మిన సత్యదీక్షతో సొమ్ములు గిమ్ములున్ గొనక చొక్కి శరీరము వాయకుండ ఏ సమ్మెట పోటులన్ బడక సద్గతి శ్రీహరి భక్తి తత్వరాజ్యమున రాజరాజుగ తుషార పటీర మరాళ కీర్తి అయి కొమ్ముల కుమ్ము గిత్తలను కోలను బట్టి పొలాల సౌరులో దుమ్ములు ధూళి పూసుకొని దుక్కిట దున్నుట చే జనించు లే చెమ్మట ధారలే కవన చిత్రణ మందున సారధారలంచు అమ్ముని ముఖ్య సన్నిభుడు అహంకృతి దూరుడు ఆర్ద్ర చిత్తుడవు బమ్మెరపోత రాజకవి భాగవతంబు జగత్శుభార్థమయి క్రమ్మిన కారు చీకటుల కాలమునందున మానవాళికిన్ చిమ్మిన విలేత వెన్నెలల సీతమయూఖుని రేఖవోలే ఏ అమ్మను నమ్మి చేసే అనయమ్ము నయమ్ము ప్రియమ్ము మీరా ఆ అమ్మను నమ్ముకొంటిని మహాజనులార గ్రహింపుడీ సభన్. నువ్వు ఎవరిని నమ్ముకొని వచ్చావంటే నేను ఈ అమ్మవారిని నమ్ముకొని వచ్చానయ్యా అని అమ్మవారు నా నోట ఆశువుగా పలికినటువంటి పద్య మాలిక ఇది. ఇట్లా అమ్మవారు పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కలిగితే, సాక్షాత్తు శివానుగ్రహము అమ్మవారి దయగలిగితే అది ఇంతింత అని చెప్పలేనటువంటి ఒక పరమ వైభవము జీవితములో తొంగి చూస్తుంది. తస్య లీలా సరోవారిధిస్తస్య భద్రాసనం భూతలం తస్య గీర్దేవతా కింకరీ తస్య చాజ్ఞాకరీ శ్రీ స్వయం. కాళిదాసు రాశాడు, వాడు ఎవడైనా అమ్మవారిని సేవించిన వాడి జీవితం ఎట్లుంటుంది అంటే తస్య లీలా సరోవారిధి అన్నాడు. సముద్రము వాడికి స్విమ్మింగ్ పూల్ అయిపోతుంది అన్నాడు. అంటే సముద్రంలో ఈరుతాడని కాదు, వాడు సముద్రాలు దాటిపోతాడు, ఏ ఘనకార్యాలైనా ఎంత గొప్ప స్థితికైనా వెళ్ళగలుగుతాడు అటువంటి వాడు అన్నారు. తస్య లీలాసరో వారిధి తస్య భద్రాసనం భూతలం, భూమండలమంతా వాడికి సింహాసనం అవుతుందన్నాడు. తస్య భద్రాసనం భూతలం తస్య చాజ్ఞాకరీ శ్రీ స్వయం. లక్ష్మీదేవి చేతులు కట్టుకుని పిల్లవాడి దగ్గర తల్లిలాగా నిలబడుతుందంట, నీకేం కావాలరా నేను ఇస్తాను, సిద్ధంగా ఉన్నాను అని. తస్య గీర్దేవతా కింకరీ తస్య చాజ్ఞాకరీ శ్రీ స్వయం. వాగ్దేవత వాడి యొక్క వాచో విధేయ అయి ఉంటుందట, నీకు ఎప్పుడు ఏం పలకమంటే అది పలుకుతానరా నీ నోట్లో అని. సరస్వతీదేవి వచ్చి పిల్లవాడికి తల్లి నిలబడినట్లుగా బాసటగా నిలబడుతుందట. లక్ష్మీదేవి అలా నిలబడుతుందట. సామ్రాజ్య సింహాసనము ఏర్పాటు చేస్తుందట. ఇది పార్వతీ పరమేశ్వరుల సేవలో ఉన్నటువంటి ఘనత. అటువంటి అమ్మవారి యొక్క ఉపాసనతో ఇవాళ మీ ముందు నిలబడుతున్నాను. నా మీద చాలా ప్రేమ మోహన్ బాబు గారికి. వారి ఇంటిలో ఏ విశేషము జరిగినా నన్ను వారు పిలుస్తూ ఉంటారు. ఇవాళ ఇంత గొప్ప విశేషము ఇది, ఈ విద్యా ప్రాంగణము ఇదంతా కూడా అనేక విధములుగా అష్టైశ్వర్యములతో మీ మీ జీవితములన్నీ కూడా తులతూగుగాక. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. జయోస్తు.